హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీఎల్జీ వ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాళైతే మా పూజ అయితే అయిపోయింది, చూపిస్తారండి. చూడండి ఫ్రెండ్స్, మా పూజ అయితే అయిపోయింది. శిలంకి అయితే వచ్చేసినాం. చూడండి, ఇది శివాలయం. మేము అక్కడికి వెళ్తే కొలలోకి వెళ్దాం అనుకుంటే ఆ పంతులు అయితే మళ్ళీ రామాలయంకి వెళ్ళిండు. చూడండి, ఇక్కడ వాటర్ లేవు ఫ్రెండ్స్. ఇక్కడైతే మేమైతే ప్రదక్షిణలు చేస్తున్నాం. చూడండి, శివాలయం కాడ ఇవాళ మీకు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, గుడి కొంచెం అట్లనే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏమో ఉంది, ఇక్కడ ఇల్లు. చూడండి ఫ్రెండ్స్, ప్రదక్షిణ అయితే చేస్తారు మన వాళ్ళు, మేము కూడా చేస్తున్నాం. ప్రదక్షిణ చూడండి, చాలా మంచిగా చేసారు పెయింటింగ్. ఇక్కడ శివుడు చాలా బాగుంది. మూడు సార్లు ప్రదక్షిణలు అయితే చేశారు. ప్రతి లోపలికి వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అయితే గుడి. అమ్మవారిని కూడా చూపిస్తాం, దేవుణ్ణి అమ్మవారి దగ్గర చూపిస్తానండి మీకు. ఇక్కడ అమ్మవారు ఉంటారు. చూడండి, ఎంత అలంకరించారు, చాలా బాగుంది కదా అమ్మవారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు శివుని చూపిస్తా. మా అమ్మాయి వెళ్తుంది లోపలికి. నాయకుడు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా అమ్మ అక్క అయితే అభిషేకానికి బిల్వాళ్ళు కోస్తున్నారు ఫ్రెండ్స్. చెప్పినారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ రూమ్ ఉందని. ఈ రూమ్లో అయితే ఎల్లమ్మ పుట్టుంది. చూడండి, నేనైతే ఫస్ట్ ఏదో అనుకున్నా, పుట్టుంది ఇక్కడ. మహాదేవాయ నమః. నమస్తే విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం విశాఖై బిల్వ ప్రత్యక్ష అచ్యుతే కోమల శుభై తమ పూజాం కరిష్యామి. ప్రతి కొబ్బరికాయ కొట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ తాళ తీస్తారు.
ఇప్పుడైతే ఆరతిస్తారు ఫ్రెండ్స్. అటు పెట్టలయ్యా. అభిషేక్ నేను కూడా వేస్తున్నాను. వేసినా అయిపోయింది ఫ్రెండ్స్. మా రామ్లా అభిషేకం అయితే అయిపోయింది. లోపలికి వెళ్తాం దా. కొంచెం అమ్మవారు చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా కట్టించుకోవచ్చు చూడండి ముగ్గురు బయటకైతే వస్తారు చూడండి ఫ్రెండ్స్. చూడండి వాళ్ళైతే మంచిగా వస్తారు. దూరంగా పోయే ఏకాదశి పూజ చూడండి ఫ్రెండ్స్, ప్రసన్న అయ్యగారితో ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడైతే మా అమ్మ దేవుని చూస్తుంది నందిని నుంచి. ఫ్రెండ్స్ శివాలయం మీద చూసారు కదా మొత్తం శివాలయం. ఇప్పుడైతే రామాలయానికి వెళ్తున్నాం. ఇప్పుడైతే మమ్మీ వాళ్ళు అయితే పుట్టమట్టి కోసం వచ్చారు. కొంచెం తీసుకోవడానికి వచ్చారు ఫ్రెండ్స్. చూడండి కొంచెం పుట్టమట్టి తీసుకుంటారు అందరు. కొంచెం పసుపు కుంకుమలు పెట్టక అక్కడ రావేమో మీరు రావే. మట్టి జైజా మట్టి. దంచి పెట్టుకున్నాం, దంచి పెట్టుకుంటే ఏముంటాయి పాములా? ఇప్పుడు ఏమొచ్చిందని ఏ లయ్యా ఇట్రా బయటకు పోదా లయ్యా వెంబడి తీసుకుని పట్టమంటే అయితే ఇంకా బయటకు వస్తున్నారు. రా మమ్మీ, మా మమ్మీ చేస్తుంది. రా అందరూ తీసుకుని పుట్టమంట అయితే
ఇది మనక అయితే మాకు పుట్టమట్టి దేనికి 6 సోమవారాల వ్రతం చేయడానికి ఓకే ఇప్పుడైతే పూజ చేస్తుంది మమ్మీ 16 సోమవారాలు చేస్తారు కదా దేవుని శివ సోమవారాల వ్రతానికి శివలింగాలు చేయడానికి. ఓకే నేను ఎందుకు అనుకున్నా ఫ్రెండ్స్ పుట్టమట్టితోటే లింగాలు చేస్తారు శివలింగాలు అందుకే అందరు తీసుకోరు అందరు చేస్తారు కాబట్టి చూడండి